హలో అండి అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా బాగున్నారు కదండి. వెల్కమ్ టు తెలుగు రుచులు. తెలుగు రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే అభిరామ్ కిచెన్లో కూడా వీడియోస్ వస్తున్నాయండి. కంపల్సరీ వాచ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన తెలుగు రుచులు ఛానల్లో రాయలసీమ ఫేమస్ చట్నీ బుడ్డల పచ్చడి, శనక్కాయల పచ్చడి అండి. అది మనం చేసుకుందాం. దానికి కావాల్సింది ఎండుమిర్చి, చింతపండు, వెల్లుల్లి, అర కేజీ టమాటా, 1 కప్పు పల్లీలు. ఇప్పుడు మనం స్టవ్ మీద బాండీ పెట్టుకుందాము. అందులో ఎండుమిర్చి మనకి కారానికి తగ్గట్టుగా ఎన్ని కావాలో అన్ని వేసుకోవాలి. నేను పల్లీలు 1 కప్పు తీసుకున్నాను. దానికి ఒక 50 గ్రాములు మిర్చి తీసుకున్నాను. ఎండుమిర్చి అయితే ఇది పెద్ద కారం లేవండి, మీడియంగా ఉన్నాయి. కానీ పచ్చడి మాత్రం రుచిగా ఉంటుంది. ఈ మిరపకాయలు ఎందుకో చాలా బాగున్నాయి. తర్వాత 2 ఒలిచిన వెల్లుల్లి తీసుకున్నాను. ఇవన్నీ కూడా బాండీలో వేసి మనం ఒక్క స్పూను, చిన్న స్పూను ఆయిల్ వేసి చక్కగా వేయించుకోవాలి. మనకి వెల్లుల్లి గోల్డెన్ బ్రౌన్ రావాలండి. గోల్డెన్ బ్రౌన్ వస్తే మంచి సువాసన వస్తే అప్పుడు మనకి వేగిపోయినట్లు అనమాట. ఇందులోనే కొంచెము జీలకర్ర వేస్తున్నాను. ఈ జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి బాగా వేగాలి. మనకి మిరపకాయలు మాడకుండా చక్కగా వేగాలంటే 1 స్పూన్ ఆయిల్ మాత్రం కంపల్సరీ వేసుకోవాలండి. మిరపకాయలు మాడితే పచ్చడి టేస్ట్తో పాటు కలర్ కూడా బాగుండదన్నమాట. ఇష్టమైతే ధనియాలు కూడా వేసుకోవచ్చు. నేనైతే ధనియాలు అన్ని పచ్చళ్ళల్లో వాడనండి, కొన్ని పచ్చళ్ళల్లో మాత్రమే ధనియాలు వేస్తాను. కొత్తిమీర మనం బాగానే వాడుకుంటాం కాబట్టి ధనియాలు మాత్రం నేను వేయలేదు. ఇష్టమైన వాళ్ళు వేసుకోండి. ఇప్పుడు ఈ ఎండుమిర్చిని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకుందాము. అదే బాండిని పెట్టి స్టవ్ మీద మళ్ళీ 2-3 స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకుందాము. నేను అర కేజీ ఎర్రగా గట్టిగా ఉన్న టమాటాలు తీసుకున్నానండి. ఈ పచ్చడికి రెడ్గా టమాటాలు ఉంటే చాలా బాగుంటుంది. టమాటాలు జ్యూసీగా ఉన్నా కూడా బాగానే ఉంటుంది. కానీ ఇప్పుడు మనకి అంత జ్యూసీ టమాటాలు రావు, గట్టిగానే ఉంటాయి టమాటాలు. ఈ టమాటాలు మంచి కలర్ ఉండాలి. దోర టమాటాలు వేస్తే మళ్ళీ కలర్ చేంజ్ అయిపోద్ది. టేస్ట్ బాగుంటుంది కానీ కలర్ చేంజ్ అవుతుంది అనమాట. మనకి ఇది రెడ్ చట్నీ మనం ఎండుమిర్చితో చేసుకుంటున్నాము, రెడ్ టమాటాలతో చేసుకుంటున్నాము. అందుకోసం మనకి మంచి ఎర్ర టమాటాలు చక్కగా తొడిమెలు తీసి కాయలుగానే మనం ఆయిల్లో వేసుకోవాలండి. ఇందులోనే ఒక చిన్న స్పూను పసుపు కూడా వేస్తున్నాను, మంచి కలర్ రావడం కోసం. ఇవి ఆయిల్లో మగ్గాలి. మనకి మామూలుగా అయితే టమాటాల ముక్కలు కోసి వేయించుకుంటాం కదా, ఈ పచ్చడికి అలా వేయించకూడదండి. ఎందుకంటే మనం ఇందులో పల్లీలు వేస్తున్నాము. పల్లీలు మనకి పచ్చడిలో మంచిగా మెదగాలి అంటే జ్యూసీగా ఉండాలి. టమాటా ఉడికిన తర్వాత గుజ్జు బాగా మంచిగా ఉండాలన్నమాట. అందుకోసమని టమాటాలను మనం తొడిమెలు మాత్రమే కట్ చేసి టమాటాలు వలంగా మనం వేయించుకోవాలి. ఇది లోపల బాగా ఉడికి జ్యూసీగా ఉంటాయి అన్నమాట, గుజ్జుగా ఉంటాయి. ఈ గుజ్జుగా ఉండటం వల్ల మనకి మిక్సీ కూడా సులభంగా తిరుగుతుంది అనమాట. మనకు పల్లీలు వేసినప్పుడు పచ్చడి కూడా గట్టిగా వస్తుంది. అందుకోసం మనం నీళ్లు వేస్తే మళ్ళీ పచ్చడి పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఏ పచ్చడైనా మనం 2-3 రోజుల వరకు వాడుకుంటాం కాబట్టి అస్సలు నీళ్లు వేయకుండా మనం ఇట్లా టమాటాలని ఇట్లా ఉడికించుకున్నట్టు మనకు గుజ్జు బాగా ఉంటుంది అనమాట. ఇందులోనే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా వేసి మూత పెట్టి మగ్గిస్తున్నాను. ఇప్పుడు పల్లీలు సగం పొట్టు తీసాను. అలాగే ఎండుమిర్చి కూడా చల్లగా అయిపోయినాయి. ఇప్పుడు మనం ఈ ఉడికిన టమాటాల్లో కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసి ఒకసారి కలిపేసుకుందామండి. మనకు కొత్తిమీర, కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది, మంచి సువాసన ఉంటుంది. ఇప్పుడు ఈ పచ్చడిని కలిపేసుకుందాము. కొద్దిగా ఆయిల్ ఉంటేనే ఈ పచ్చళ్ళకి నిలువ ఉంటాయి అన్నమాట. ఏదైనా కానీ 4-5 రోజులు మనకి పచ్చళ్ళు నిలువ ఉండాలంటే, చక్కగా మనం ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఉండాలంటే మాత్రం కొంచెం ఆయిల్ అయితే ఉండాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని కలిపేసుకుందాము. ఈ టమాటాలను ఇట్లా ఒత్తుతున్నట్లయితే మనకి లోపల ఉన్న గుజ్జు బయటకు వచ్చి మనకి పచ్చడి అంతా కూడా గుజ్జుగా ఉడుకుతుంది అనమాట. ఇట్లా గుజ్జుగా ఉంటేనే మనకి పచ్చడి మంచి టేస్ట్తో పాటు చక్కగా పల్లీల మీదకి బాగా కలిసిపోద్ది అనమాట. ఇందులోనే నేను పచ్చడికి సరిపడా ఉప్పు వేసేస్తున్నాను. ఉప్పు వేయటం వల్ల కూడా కొంచెం వాటర్ వచ్చి టమాటా ఇంకొంచెం గుజ్జుగా రావడానికి అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు 2 నిమిషాలు మనం మూత పెట్టేసి ఉడికించుకొని తీసి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము.
ఇవి వెనకటి కాలంలో వాళ్ళు కూడా ఇప్పుడు మనం ముక్కలు కట్ చేస్తున్నట్టు టమాటాలు ముక్కలు కట్ చేయరండి. టమాటాలు పడంగానే ఆయిల్లో వేసి మూత పెట్టేవాళ్ళు. ఇట్లనే బాగుంటుంది. ఇప్పుడు మనం టమాటాలు చల్లారేలోపు చల్లగా అయిపోయిన ఎండుమిర్చి, పల్లీలు మిక్సీ జార్లో వేసి మనం కొంచెం గ్రైండ్ చేసుకుందాము. మనం టమాటాలతో కలిపి వేసుకున్నట్లయితే మాత్రం అస్సలు మెదగదండి పచ్చడి. లోపల పలుకులు పలుకులుగా ఈ పల్లీలు తగులుతుంటాయి. అట్లా కాకుండా మనం ముందుగానే పల్లీలు, ఎండుమిర్చి కనుక వేసి కొంచెం గ్రైండ్ చేసుకుంటే మనకి పచ్చడిలో కూడా ఈజీగా టమాటా వేయగానే మంచిగా మెదుగుతుంది అనమాట. ఈ బుడ్డల పచ్చడి, ఈ శనక్కాయల పచ్చడి రాయలసీమ మా ఫేమస్ అండి. ఇది వాళ్ళకి రాగి సంకట్లోకి మెయిన్గా చాలా బాగా చేసుకుంటారు. ఈ జొన్న రొట్టెలోకి, రాగి సంకట్లోకి, అన్నంలోకి, దోశల్లోకి బాగా చేసుకుంటారనమాట. మాకు ఈ రాయలసీమ వంటలు బాగా పరిచయం అండి. ఎందుకంటే మా సిస్టర్ 40 ఏళ్ల నుంచి కర్నూలులో ఉంటున్నారు. రాయలసీమ కర్నూలులో. తను ఇప్పుడు లేదులేండి. కానీ పిల్లలు మాత్రం ఇంకా అక్కడే ఉన్నారు. అక్కడ ఈ చెనక్కాయల పచ్చడి చాలా ఫేమస్ అండి. చాలా బాగా చేసుకుంటారు. ఎట్లయినా వాళ్ళు చేసుకున్నట్టుగా మనం చేయలేము. మన ఆంధ్ర వంటలు చాలా ఫేమస్ వంటలు ఉంటాయి. చాలా ఉంటాయి, నంబర్ ఆఫ్ ఉంటాయి చెప్పుకోవడానికి. కానీ రాయలసీమలో కొన్ని అయినా కానీ అవి చాలా బాగుంటాయి, టేస్ట్గా ఉంటాయి, చేసుకోవడానికి ఈజీగా ఉంటాయి, చాలా బాగుంటాయి అన్నమాట. ఇదిగండి ఇప్పుడు పల్లీలు మెదిగిన తర్వాత మనం టమాటాలు కూడా వేసేసి ఉప్పు వేసేసాం కాబట్టి ఇంక మనం ఇందులో ఏం వేయాల్సిన పని లేదు. మెత్తగా మెదివేసుకున్నాము. మనం కొంచెం మెత్తగా వేసుకుంటేనే టిఫిన్లో కూడా తినడానికి బాగుంటుంది. అన్నంలోకి అయితే పలుకు పలుకుగా వేసుకున్నా బాగుంటుంది. కానీ మనం అన్నంలోకి ప్లస్ టిఫిన్స్ అన్నిట్లోకి వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం మెత్తగా వేసుకుంటేనే బాగుంటుంది. చింతపండు కూడా కొంచెం ఎక్కువైనా ఏం కాదండి, చాలా చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ పచ్చడిని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే మనం తీసేసుకుందాం. ఒక బౌల్లోకి తీసేసుకొని తర్వాత ప్రాసెస్ అయితే చూద్దాము. ఈ పచ్చడి కన్సిస్టెన్సీ చూసారా, టెక్స్చర్ చూసారా ఎంత బాగుందో. ఇట్లనే ఉండాలండి. ఇట్లా వేసుకోండి. ఇప్పటివరకు ఎవరైనా చేసుకోకపోతే ఒక్కసారి ట్రై చేయండి. పల్లీల పచ్చడి ఇష్టపడని వాళ్ళంటే ఎవరు ఉండరు. మా ఇంట్లో అయితే ఈ రెడ్ చట్నీ సూపర్ హిట్ చట్నీ అండి. ప్రతి టిఫిన్లోకి బాగుంటుంది. టిఫిన్స్లోకి, అన్నంలోకే కాకుండా స్నాక్స్లోకి కూడా బాగుంటుందండి. మైసూర్ బోండా, గుంట పునుగులు, మామూలుగా మినప్పిండితో వేసే పునుగులు కానివ్వండి, ప్రతి దాంట్లో బాగుంటుంది. బజ్జీల్లోకి అన్నిట్లోకి బాగుంటుందండి. ఇప్పుడు మనం తాలింపు పెట్టేసుకుందాము. 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక 2 ఎండుమిరపకాయలు ముక్కలు వేసేసుకొని తాలింపు దినుసులు వేసి ఎర్రగా వేయించుకోవాలండి. తాలింపు ఎప్పుడైనా ఎర్రగా వేగితేనే ఆ పచ్చడి మంచి కమ్మదనంతో పాటు మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు నేను కరివేపాకు కూడా వేసి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి ఈ తాలింపుని పచ్చడిలో వేసేస్తున్నాను. ఈ పచ్చడి ఇట్లాగా ఈ కన్సిస్టెన్సీ ఉంటే మనకు అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది. టిఫిన్స్లోకి మనకి గంటిజారుడుగా కావాలంటే కొంచెం గోరువెచ్చని నీళ్లు వేసి పక్కకి ఒక గిన్నెలోకి తీసుకొని ఆ గోరువెచ్చని నీళ్లు వేసి కలుపుకొని మనకు కావలసిన విధంగా గంటిజారుడుగా కలుపుకొని టిఫిన్స్లో వేసేసుకోవచ్చు. నేనైతే అలాగే చేస్తాను. ఇంకా ఉప్పు గిప్పు ఏం వేయనండి, ఎందుకంటే మనకి టిఫిన్స్లో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి. ఉప్పు ఏమైనా ఒట్టిగా గోరువెచ్చని వాటర్ వేసి కలిపేసుకుంటాను అనమాట. తాలింపు కూడా ఉంటుంది కాబట్టి ఇంకా మనకేం కలిపే పని ఉండదు. ఇప్పుడు ఈ ఎమ్మి బుడ్డల పచ్చడిని, చెనక్కాయల పచ్చడిని, రాయలసీమ యమా ఫేమస్ పచ్చడి ఇది. ఈ పచ్చడిని నేను ఇడ్లీలో టేస్ట్ చేస్తున్నాను. ఇడ్లీలు చూసారా, మా ఇంట్లో చాలా పెద్దగా ఉంటాయి ఇడ్లీలు. నాకు చిన్న చిన్న ఇడ్లీలు ఇష్టం ఉండవు. చాలా వేడి వేడిగా పొగలు గక్కే ఇడ్లీలోకి ఇప్పుడు ఎమ్మి బుడ్డల చట్నీని టేస్ట్ చేస్తున్నాను. అసలు ఇది తినకుండానే చెప్పవచ్చు దీని టేస్ట్, దీని కలర్ని, దీని టెక్స్చరు, దీని కన్సిస్టెన్సీ బట్టి ఆ పచ్చడి కనపడుతున్న మనకి తీరును బట్టి మనం చెప్పేయచ్చు. సూపర్ డూపర్ అండి ఇది. ఈ పచ్చడి అన్నిట్లోకి సూపర్ హిట్ అండి. ఈ పల్లీల పచ్చడి వేసుకొని ఒక ఆమ్లెట్ వేసుకున్నామంటే ఇక ఏం మాటలే అవసరం లేదు. ఇక ఇడ్లీల్లోకి మాత్రం సూపర్ బాగుంది. ఎంత బాగుందో చెప్పలేను. మేము నైట్కి ఇడ్లీలే చేసుకుంటాము, దోశలు ఇట్లా వేసుకుంటాం కాబట్టి, అన్నం తినం కాబట్టి నేను ఇది నైట్కే చూపిస్తున్నాను మీకు. నేను ఇప్పుడు ఇడ్లీ తింటున్నాను. మా వాళ్ళందరూ అయిపోయారు, నేనే చివర అనమాట. వేడి వేడి ఇడ్లీలోకి ఈ రుచికరమైన చట్నీ ఎంత బాగుందో, మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. మీరు కూడా ఒకసారి చేసుకోండి. తెలుగు రుచులు అభిరామ్ కిచెన్ వీడియోలు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో ఉంటానండి. బాయ్ అండి.